ఆగం చేసినంత, తెలంగాణను ఆగం చేసినంత మీరే కదా. సరే, ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. ఆ స్పీకర్ గారిని 3 మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఇట్స్ నాట్ డైరెక్షన్. వారు ఏమన్నారు, స్పీకర్ గారు 3 మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలన్నారు. స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. నాకు ఆ నోటీస్కు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది. వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక రకమైన టైం ఇచ్చారు. వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను. కాకపోతే ఏంటి అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం, ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. పార్టీ విధానాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి, ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. కడియం శ్రీహరి పార్టీ మారిన వాళ్ళలో కడియం శ్రీహరి మొదటివాడు కాదు, చివరివాడు కూడా కాదు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతున్నది. నా మట్టుకు నేను నా నియోజకవర్గం ఆగం కావద్దు, నన్ను ఎన్నుకున్న ప్రజలు ఆగం కావద్దు, మరి ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళు నష్టపోవద్దు, ఈ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ప్రజలకిచ్చిన అభివృద్ధిని చేసి చూపించాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. కొద్ది కాలం మినాయిస్తే 94 నుంచి మీరు రాజకీయాల్లో దాదాపుగా అధికార పార్టీతోనే ఉన్నారు. అంటే అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? నేను చేసిన అభివృద్ధి ఉంది గన్పూర్లో. ఏ గ్రామానికి వెళ్ళినా, మీరు ఏ గ్రామానికి వెళ్ళినా, ఇప్పటికీ వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళినా కొద్దిసేపు రాజకీయాన్ని పక్కన పెట్టి ఈ గ్రామం ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని అడగండి. ఈ స్కూల్ ఎవరు కట్టిళ్ళు, ఈ వాటర్ ట్యాంక్ ఎవరు కట్టిళ్ళు, ఈ సీసీ రోడ్లు ఎవరు కట్టిళ్ళు, ఈ వాటర్ స్కీమ్ ఎవరు తెచ్చిళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. మీ ప్రశ్నకు అక్కడే క్షేత్రస్థాయిలో సమాధానం దొరుకుతుంది. సార్, అంటే మీరు ఇప్పుడు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, అందులో ఎత్తుకున్న అంశాలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి సార్. ఒక పార్టీకి ఒక విధానమే బాగుంటుందని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఏమో ఫిరాయింపుల మీద చాలా పోరాటం చేస్తాడు. కానీ అంటే మీరు కూడా సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మీరు అనుభవించిన పదవి లేదు.